హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంబీసీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. నేను మీ బాలాజీ పి శెట్టి. ఈరోజు ఎంబీసీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో మనం ఆప్షన్ బయింగ్ చేసేటప్పుడు చాలామందికి స్ట్రైక్ ప్రైసెస్ని ఎలా బై చేయాలో ఏంటి అనేది ఎవ్వరికి కూడా తెలియదు. సో దానికోసమే మనం ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. కంప్లీట్గా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా ఎవరైతే చూస్తారో వాళ్ళకి మాత్రమే క్లియర్గా తెలుస్తుంది. అంటే హౌ టు చూస్ స్ట్రైక్ ప్రైస్ వైల్ బయింగ్ ఆప్షన్స్. అంటే మనం నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ బై చేసేటప్పుడు స్ట్రైక్ ప్రైస్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో ముందుగా మనలో చాలామందికి ఏంటంటే సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటుంది, కానీ చాలామంది దగ్గర క్యాపిటల్ ఉంటుంది, కానీ ఆప్షన్ బయింగ్ కానీ ఎక్కువ ఆప్షన్ బయింగ్లో ట్రేడ్ చేసే ప్రతి ఒక్క ట్రేడర్ కూడా ఎక్కువ నష్టపోతుంటారు. దానికి రీజన్ ఏంటి అంటే కనుక మన దగ్గర ఉన్నటువంటి ఆప్షన్ స్ట్రైక్ ప్రైస్ని సెలెక్ట్ చేసుకోవడం రాకపోవడమే మన యొక్క మిస్టేక్ సార్. ఎవరైతే ఆప్షన్ స్ట్రైక్ ప్రైస్ని సరిగా సెలెక్ట్ చేసుకోలేకపోతున్నారో వాళ్ళందరి కోసమే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసి కంటిన్యూగా మీకు నచ్చితే ఎండ్ ఆఫ్ ది టైంలో లైక్ చేసి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో మన ఎనాలిసిస్ ఎంత రైట్గా ఉన్నప్పటికీ కూడా అంటే రాంగ్ స్ట్రైక్ ప్రైసెస్ మనం తీసుకోవడం వలన ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా లాస్ అవుతారు బిగినింగ్లో. ఎందుకంటే ఆప్షన్ గ్రీక్స్లో థీటా డికే వలన. సో ఇప్పుడు ఆప్షన్ స్ట్రైక్ ప్రైస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అండ్ మనకు దానికోసం బేసిక్స్ అనేది నేర్చుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రైక్ ప్రైసెస్ అనేవి 3 టైప్స్ ఉంటాయండి. స్ట్రైక్ ప్రైసెస్ అనేవి 3 టైప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఏటీఎం, దీనినే ఎట్ ద మనీ అంటాం. అంటే జరుగుతున్నటువంటి మార్కెట్ ప్రజెంట్ టెన్స్ కింద తీసుకోవచ్చు. సో ఓటీఎం, నెక్స్ట్ వన్ ఏంటి సార్ ఓటీఎం దీనిని ఏమంటాం, అవుట్ ఆఫ్ ది మనీ అంటాం. అంటే జరగాల్సినటువంటి మార్కెట్ అంటే ఫ్యూచర్ టెన్స్. లైక్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఇన్ ద మనీ, అంటే ఐటీఎం దీన్నే ఇన్ ద మనీ అని అంటాం. అంటే జరిగిపోయినటువంటి మార్కెట్ పాస్ట్ టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే చాలామందికి స్ట్రైక్ ప్రైస్ని సెలెక్ట్ చేసుకునే ముందు ఆప్షన్ బేసిక్స్ తెలుసు, ఆప్షన్ బేసిక్స్ అనేది తెలియదు. సో ఆప్షన్ బేసిక్స్లో ఎట్ ద మనీ, ఇన్ ద మనీ, అవుట్ ఆఫ్ ది మనీ అని 3 ఉంటాయి. ఆ మూడింటిని కూడా మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆప్షన్ స్ట్రైక్ ప్రైసెస్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఫర్ కాల్ ఆప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కనుక నిఫ్టీ 50 కరెంట్లీ స్ట్రీమింగ్ ఎట్ 17,599 సార్. 17,599 లెవెల్స్ దగ్గర మనకి కరెంట్లీ స్ట్రీమ్ అవుతుంది. సో దీన్నే మనం స్పాట్ ప్రైస్ అంటాం. దీనినే ఏమంటాం సార్, స్పాట్ ప్రైస్ అంటాం. దీన్ని మనం స్పాట్ ప్రైస్ అనాలి. సో ఎక్కడైతే మనకి మార్కెట్ స్ట్రీమ్ అవుతుందో దాన్ని మనం స్పాట్ ప్రైస్ అని పిలుస్తాం. సో స్పాట్ ప్రైస్ అంటే 17,599. ఇప్పుడు మనం ఎట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ అంటే కనుక ఏటీఎం స్ట్రైక్ ప్రైస్ అంటే కనుక 17,600. కాల్ ఆప్షన్స్ చెప్తున్నాను సార్ నేను. 17,600 అనేది మనకి ఏటీఎం స్ట్రైక్ ప్రైస్. అంటే స్పాట్ ప్రైస్ని బట్టి మనం ఏటీఎం స్ట్రైక్ ప్రైస్ని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 17,550 దగ్గర, అంటే మార్కెట్లో 17,550 దగ్గర మార్కెట్ స్ట్రీమ్ అవుతుంది అనుకోండి. ఈ దీనికన్నా బిలోలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ 449, 448, 420 ఇలా మనకి 17,550 లోపల, అంటే ఇలా 440 కానీ ఇలా 420 కానీ ఇలా స్ట్రీమ్ అవుతూ ఉన్నట్లయితే కనుక దీన్ని మనం యాక్చువల్గా స్పాట్ ప్రైస్ అంటాం. ఇలా ఎక్కడైతే స్ట్రీమ్ అవుతుందో ఆ విధంగా స్ట్రీమ్ అయ్యేదాన్ని స్పాట్ ప్రైస్. అంటే ఈ స్పాట్ ప్రైస్ లోపల ఉండేవన్నీ కూడా మనం ఏం చేయాలి, 17,550 ఏదైతే ఉందో దాన్ని ఎట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ కింద మనం తీసుకోవాలి. లేదా 17,550 అబోవ్లో కనుక మనకి మార్కెట్ స్ట్రీమ్ అవుతాయి, ఫర్ ఎగ్జాంపుల్ 560, 570 ఈ విధంగా కనుక మనకి మార్కెట్ స్ట్రీమ్ అవుతుంది అనుకోండి, 50 అబవ్ ఉంటే కనుక మనం నెక్స్ట్ 17,600ని మనం ఎట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ కింద సిఈలో కన్సిడర్ చేయాలి. అంటే మనం ఏ విధంగా ఏటీఎంని కన్సిడర్ చేయాలో తెలిసింది కదా. సో అదే విధంగా మనకి నెక్స్ట్ ఏంటంటే ఏదైనా ఒక స్ట్రైక్ ప్రైస్ స్పాట్ ప్రైస్ కన్నా అబవ్లో కనుక స్ట్రీమ్ అవుతున్నట్లయితే కనుక కాల్ ఆప్షన్స్లో దాన్ని మనం ఓటీఎం కాల్ ఆప్షన్ అంటాం సార్. ఎగ్జాంపుల్ 17,650 సిఈ, 17,650 సిఈ, అదేవిధంగా 17,700 సిఈ, నెక్స్ట్ 17,800 సిఈ. వీటన్నిటిని కూడా మనం ఏమంటాం సార్, మార్కెట్లోని అవుట్ ఆఫ్ ది మనీ స్ట్రైక్ ప్రైసెస్ అంటాం. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఏదైనా స్పాట్ ప్రైస్ కన్నా అబవ్ ప్రైస్లో కనుక స్ట్రీమ్ అవుతున్నట్లయితే కనుక ఏదైతే స్పాట్ ప్రైస్ కన్నా అబవ్లో కనుక ఉన్నటువంటి స్ట్రైక్ ప్రైసెస్ అన్నింటినీ కూడా మనం కాల్ ఆప్షన్స్లో ఓటీఎం కాల్ ఆప్షన్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ 17,650 కానీ 17,700, 17,800 సిఈ. సో అదేవిధంగా ఏదైనా స్ట్రైక్ ప్రైస్ అనేది బిలో స్పాట్ ప్రైస్, ఈ స్పాట్ ప్రైస్ ఏదైతే ఉందో ఈ బిలో స్పాట్ ప్రైస్ కన్నా బిలోలో కనుక స్ట్రీమ్ అవుతున్నట్లయితే దాన్ని మనం కాల్ ఆప్షన్స్లో ఐటీఎం అంటాం. ఐటీఎం అంటే ఏంటి సార్, ఇన్ ద మనీ కాల్ ఆప్షన్.
మనం తీసుకుంటాం. సో ఎగ్జాంపుల్ దీనికి 17,550 సిఈ, అదేవిధంగా 17,500 నెక్స్ట్ మనకి 17,400. ఈ ఏవైతే 17,400 సిఈ, 17,500 సిఈ, 550 సిఈ ఉన్నాయో వీటన్నిటిని కూడా మనం ఇందామని అంటాం. సో ఇదే విధంగా మనం ఇప్పుడు పుట్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుందాం. పుట్ ఆప్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ స్పాట్ ప్రైస్ ఏదైతే 17,599 దగ్గర మార్కెట్ స్ట్రీమ్ అవుతుందో సో దీన్ని స్పాట్ ప్రైస్ అంటాం. ఎట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ ఏంటంటే 17,600 మనం ఎట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ అంటాం. అంటే 17,600 పిఈని మనం ఎట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ అంటాం. దీన్నే ఎట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ కింద సిఈ సైడ్ కూడా మనం దీన్ని అంటాం. 17,600 పిఈని 17,600 సిఈని కూడా మనం రెండింటిని కూడా ఎట్ ద మనీ స్ట్రైక్ ప్రైసెసే అంటాము. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం నెక్స్ట్ ఏదైతే పుట్ ఆప్షన్స్ ఉందో ఏదైనా ఒక స్ట్రైక్ ప్రైస్ అబోవ్ స్పాట్ ప్రైస్ అంటే స్పాట్ ప్రైస్ కన్నా పైన ఏదైతే స్ట్రైక్ ప్రైస్ స్ట్రీమ్ అవుతూ ఉంటుందో దాన్ని మనం పుట్ ఆప్షన్స్లో ఏమంటాం అంటే కనుక ఇన్ ద మనీ పుట్ ఆప్షన్స్ అంటాం సార్. ఇన్ ద మనీ పుట్ ఆప్షన్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కనుక 17,650 కరెంట్లీ మార్కెట్ అనేది 17,600 దగ్గర స్ట్రీమ్ అవుతుంది కాబట్టి 17,650, 17,700, 17,800 పిఈ. సో ఏవైతే ఇవన్నీ కూడా అంటే స్పాట్ ప్రైస్ కన్నా అబోవ్లో ఉన్నటువంటి స్ట్రైక్ ప్రైసెస్ అన్నిటిని కూడా మనం ఇన్ ద మనీ పుట్ ఆప్షన్స్ అంటాం. సో అదేవిధంగా నెక్స్ట్ మనకి ఏదైనా ఒక స్ట్రైక్ ప్రైస్ బిలో స్పాట్ ప్రైస్ అంటే ఈ స్ట్రైక్ ప్రైస్ ఏదైతే ఉందో ఈ స్పాట్ ప్రైస్ ఏదైతే ఉందో ఈ స్పాట్ ప్రైస్ కన్నా బిలోలో కనుక స్ట్రీమ్ అవుతున్నట్లయితే కనుక మనం పుట్ ఆప్షన్స్లో దాన్ని మనం ఓటీఎం పుట్ ఆప్షన్స్ అంటాం సార్. ఓటీఎం అంటే అవుట్ ఆఫ్ ది మనీ పుట్ ఆప్షన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 17,550 అంటే 17,600 దగ్గర మనకి మార్కెట్ ఎద్దామని ఉంది కాబట్టి 17,550 పిఈ, 17,500 పిఈ, 17,400 పిఈ వీటన్నిటిని కూడా మనం అవుట్ ఆఫ్ ది మనీ పుట్ ఆప్షన్స్ అంటాం సార్. సో సింపుల్గా అర్థం చేసుకోండి. సింపుల్ రూల్ ఏంటి అంటే కనుక స్పాట్ ప్రైస్కి ఏదైతే దగ్గరగా వస్తుందో దానినే మనం బై చేయండి. అంటే స్పాట్ ప్రైస్ అంటే మనకి ఇక్కడ 17,600కి ఏదైతే దగ్గరగా స్ట్రైక్ ప్రైస్ స్ట్రీమ్ అవుతుందో దాన్నే బై చేయండి. మెయిన్లీ ఏంటంటే కనుక ఇలాంటి ఓటీఎం స్ట్రైక్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో వీటిని అస్సలు బై చేయొద్దు. గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైనా ఆప్షన్ బై చేస్తామో అది స్టాక్ అయినా లేదా ఇండెక్స్ అయినా. ఇప్పుడు మనం స్టాక్ బై చేసినా ఇండెక్స్ బై చేసినా ఏమవుతుందండి, మార్కెట్ ఒకవేళ పైకి వెళ్ళినా మార్కెట్ కిందకి వెళ్ళినా మనం ఎటు సైడ్ అయితే బై చేస్తామో ఆప్షన్స్ బయింగ్లో అటు సైడ్ మనకి ప్రాఫిట్ వస్తుంది. సో దీన్ని బట్టి మనం ఓటీఎంలో కాల్ అండ్ పుట్ ఆప్షన్స్ని అస్సలు బై చేయకూడదు. ఎందుకంటే మనకి ఓటీఎం కాల్స్లో అంత మూమెంట్ ఉండదు కాబట్టి ఓటీఎం ఆప్షన్స్ని మనం బోత్ సి అండ్ పిఈలో అవాయిడ్ చేయాలి. ఎందుకు అంటే కనుక మెయిన్ మనకి స్ట్రైక్ ప్రైస్ అనేది స్పాట్ ప్రైస్కి దూరంగా ఉంటే పెద్దగా మూమెంట్ ఉండదు. ఎందుకంటే టైం డికే వలన మనకి ఇక్కడ ఓటీఎం ఆప్షన్స్లో ఎటువంటి మూమెంటం పెరగదు కాబట్టి దాన్ని మనం అవాయిడ్ చేయాలి. సో అదేవిధంగా మనం ఇప్పుడు నేను ఏదైతే ఇంట్రాడే కోసం స్ట్రైక్ ప్రైసెస్ని సెలెక్ట్ చేసుకుంటానో అదే మీకు కూడా చెప్పడం జరిగింది ఈ వీడియోలో. సో రీజన్ చాలా సింపుల్. మనం ఎక్స్పైరీకి దగ్గర అవుతున్న కొద్దీ కూడా అంటే ఎప్పుడైతే ఏ ఎక్స్పైరీ అయితే దగ్గర అవుతుందో లైక్ థర్స్డేకి మనం దగ్గరగా ఉన్నప్పుడు థీటా డికే అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మన ప్రీమియమ్స్ ఎక్కువగా మూవ్ అవ్వవు. అంటే స్టాక్ కానీ ఇండెక్స్ కానీ మనకి మార్కెట్లో అప్ సైడ్కి మూవ్ అయినా అంటే స్ట్రాంగ్గా మూవ్ అయినప్పటికీ కూడా ఈ ఏవైతే మనం మార్కెట్లో ఉన్నటువంటి అవుట్ ఆఫ్ ది మనీ స్ట్రైక్ ప్రైసెస్లో మనకి ఎక్కువగా మూమెంటం ఉండదు. సో ఈ రూల్స్ని పాటిస్తే మనం అందరం కూడా మనీని నష్టపోవడం డే బై డే డిక్రీజ్ అవుతుంది. ఓవరాల్గా ప్రాఫిట్లో ఉండొచ్చు. సో ఓటీఎం ఇన్ ద మనీ స్ట్రైక్ ప్రైసెస్ ఏదైతే మీకు చెప్పడం జరిగిందో దాన్ని క్లియర్గా అర్థం చేసుకున్నట్లయితే ఒక్కసారి నేను అగైన్ షార్ట్గా మీకు చెప్తాను చూడండి. లైక్ ఎగ్జాంపుల్ స్పాట్ ప్రైస్ అనేది 17,600 దగ్గర ఉంది. అంటే 17,600 సిఈని మనం ఏమన్నాలి సార్, 17,600 సిఈని ఎద్దామని అంటాం. లేదంటే ఒక్కసారి మనం నెక్స్ట్ ఎక్స్పైరీకి సెలెక్ట్ చేద్దాం. 17,600 అంటే 13th ఏప్రిల్ సెలెక్ట్ చేసుకుంటే దీన్ని మనం ఎద్దామని అనాలండి. 17,600 మనం ఎద్దామని స్ట్రైక్ ప్రైస్ అంటాం. సో స్పాట్ ప్రైస్ కన్నా అబోవ్లో స్ట్రీమ్ అయ్యేటువంటి స్ట్రైక్ ప్రైసెస్ అంటే 17,700 సిఈని ఏమనాలి సార్, 17,700 సిఈని మనం అవుట్ ఆఫ్ ది మనీ కాల్ ఆప్షన్స్ అంటాం. అదేవిధంగా 17,500 సిఈ ఏదైతే ఉందో దీన్ని మనం ఇన్ ద మనీ కాల్ ఆప్షన్ అంటాం. అదేవిధంగా పిఈ సైడ్కి వస్తే 17,590 దగ్గర స్పాట్ ప్రైస్ ఉంది కాబట్టి 17,600 ఏదైతే ఉందో 17,600 అనేది
17,600 పిఈ అనేది మనకి ఎట్ ద మనీ. అదేవిధంగా 17,700 ఏదైతే పిఈ ఉందో దీన్ని మనం ఇన్ ద మనీ అనాలి, పిఈ సైడ్ సార్. అదేవిధంగా 17,500 పిఈ ఏదైతే ఉందో దీన్ని మనం అవుట్ ఆఫ్ ది మనీ అని పిలుస్తాం. క్లియర్ అండి? దీన్ని మనం ఏటీఎం అంటాం, కాల్ ఆప్షన్. సో దీన్ని మనం అవుట్ ఆఫ్ ది మనీ అంటాం, కాల్ సైడ్. అదేవిధంగా 17,500ని మనం ఇన్ ద మనీ అంటాం. నెక్స్ట్ పుట్ సైడ్కి వచ్చేసరికి 17,600 పిఈని ఎట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ అంటాం. అదేవిధంగా 17,700 పిఈని మనం ఇన్ ద మనీ అంటాం. సో అదేవిధంగా 17,500 పిఈని మనం ఓటీఎం అంటాం సార్. సో ఈ విధంగా మీరందరూ కూడా రూల్స్ని పాటిస్తే ఎట్ ద మనీ, ఓటీఎం, ఐటీఎం, ఏటీఎం ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మీరు సెలెక్ట్ చేసుకునే ముందు స్మాల్ సజెషన్ ఏంటంటే కనుక ఎంబీసీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ నుంచి మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే కనుక మనకి మార్కెట్లో 5 ట్రేడింగ్ డేస్ ఉంటాయండి. 5 ట్రేడింగ్ డేస్ ఉంటాయి. ఈ 5 ట్రేడింగ్ డేస్లో కూడా మనం ఏం చేయాలి అంటే కనుక మెయిన్ ఇందులో ఇంపార్టెంట్ డేస్ ఏవైతే ఉన్నాయో మనకి ఫ్రైడే, అదేవిధంగా మండే, ట్యూస్డే, మనం ఈ 3 డేస్ కూడా చేయాల్సింది ఏంటంటే కనుక ఏటీఎం స్ట్రైక్ ప్రైసెస్ని సెలెక్ట్ చేసుకోండి. ఏటీఎం స్ట్రైక్ ప్రైసెస్ని సెలెక్ట్ చేసుకొని మీరు బై చేయండి. అదేవిధంగా వెన్స్డే, థర్స్డే రోజు మాత్రం మీరు ఏం చేయాలంటే ఓన్లీ ఇన్ ద మనీ స్ట్రైక్ ఆప్షన్స్ మాత్రమే మీరు తీసుకొని బై చేయండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఓటీఎం కాల్స్ని మీరు బై చేయొద్దు. ఓటీఎం కాల్ ఆప్షన్స్ అనేది ఎవరు కూడా సెలెక్ట్ చేసుకోవద్దు. ఓన్లీ ఇన్ ద మనీ, ఎట్ ద మనీ స్ట్రైక్ ప్రైసెస్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. సో ఈ వీడియోలో కనుక మేము పెట్టినటువంటి ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఎంబీసీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నోటిఫికేషన్లో పెట్టుకోండి. మీకు ఏదైనా దీంట్లో డౌట్ ఉన్నా, ఫర్దర్గా ఏదైనా వీడియోస్ కావాలి అనుకున్నా కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.